మనిషి చూస్తే కూడా పిచ్చి లాగా అంటే వేషధారణ కూడా నిజంగా పిచ్చోన్ లాగా శ్మశానంలో తిరిగే లాగా ఉంది. అసలు ఎందుకు ఇలా ఇటువంటి ఇండస్ట్రీకి వెళ్ళాలని ఒక ఆశ పిచ్చి. అయితే ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. నిజంగా పాట మారుస్తుందా జనాలని? మారుస్తుంది, ఖచ్చితంగా మారుస్తుంది. ఆ స్వభావం ఉంది పాటకు. నిజంగా టాలెంట్ ఉంటే తొక్కేస్తారు అనేది నేను నమ్మను పర్సనల్ గా. టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు తొక్కుతాడు? లేదన్న తొక్కుతారు. అది అనుభవించిన వాళ్ళకి గాయాలు వెళ్తాయి. అసలు ఏంది అసుర మీరు పెట్టుకున్నారా? అసలు మీ పేరు ఏంది? ఎక్కడి నుంచి వచ్చారు? బాలరాజ్ పూర్తి పేరు, కానీ ఇంకా అసుర బాలుగా మారడానికి కారణం ఏంటంటే నాకు ఈ పేరు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ఆ టైంలో. కాదు, అంత జీవిత సత్యాలు చెప్పే మీరు ఎంతవరకు కరెక్ట్? నేను కరెక్ట్ ఉన్నానని చెప్తున్నాను. ఎందుకు కరెక్ట్ ఉన్నాను? పేరుతో పాటు డబ్బు కూడా ఒకప్పుడు పేరు సంపాదించుకోవాలన్నందుకే నన్ను నాశనం చేసిపోయింది. ఇప్పుడు తెలియదు స్వార్థం అంటే అంతలాగా నిన్ను పాట రాయడానికి పురిగొల్పిన సందర్భం ఏంటి? ఎప్పుడు విషాదంతరం గడుపుతుండేవాడిని. బాత్రూమ్లు కడుతూ, హోటల్లో పనిచేస్తూ, వాళ్ళకు మందు కలుపుతూ, ఇంతమంది దొంగన కొడుకుల మధ్య మనిషి అండ్ వాళ్ళు మాట్లాడుకుంటూ కూడా నేను విన్నా. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోస తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్. చాలామంది ఫోక్ సాంగ్స్ అని లేదంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాస్తూ ఫేమస్ అవుతారు. కానీ ఈయన పంతా వేరు. శ్మశానంలో తిరుగుతూ దీని జీవితానికి సంబంధించిన పాటలు పాడుతూ ఉంటాడు. ఓ మనిషి బొందల గడ్డరని నీ ఆస్తి అంటూ మనకు ఫేమస్ అయిన సాంగు. ఆ యొక్క ఫేమ్ మనతో పాటు ఉన్నారు బాలు అసుర గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసుర గారు ఎలా ఉన్నారు? నమస్తే, సూపర్ అన్న. సో అందరేమో నేను ఇందాక ఇంటర్లో చెప్పినట్టుగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఇవన్నీ రాసుకుంటూ పాడుతూ ఉంటారు. ఎందుకు మీరు ఇట్లా మనిషి చూస్తే కూడా పిచ్చి లాగా అంటే వేషధారణ కూడా నిజంగా పిచ్చోన్ లాగా శ్మశానంలో తిరిగే లాగా ఉంది. అసలు ఎందుకు ఇలా ఇటువంటి పాటలు ఎందుకు పాడాలనుకుంటున్నారు? ఇండస్ట్రీకి వెళ్ళాలని ఒక ఆశ పిచ్చి. సినిమా ఇండస్ట్రీకి ఎలాగే వెళ్ళాలి, నేను ఒక అవకాశం కావాలన్న ఉద్దేశంతోనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకోవడం పోయింది. అంటే వేరే వాళ్ళ పెద్దవాళ్ళ దృష్టిలో పడడం కోసం ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్. లవ్ రొటీన్, ఈ ఫోక్ ఏవైతే డబుల్ మీనింగ్ కానీ రొమాంటిక్ కానీ ఇవన్నీ అందరూ చేసేది. ఇంకా నేను చేసేది ఏం లేదు. దాని గొప్ప సాహిత్యాలు అందరూ వర్ణిస్తున్నారు కదా. జీవితం, జన్మాలు, మరణాలు ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం కొత్తగా చేస్తే ఒక పెద్ద వ్యక్తుల దృష్టిలో, డైరెక్టర్స్ ఎవరో దృష్టిలో పడితే నటును గానో, గాయకును గానో, రచయిత గానో అవకాశం వస్తుందనే ఆశ పిచ్చి. దాంతో అయితే ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. రైట్. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. కాటిలో కాలే అరరర కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. నువ్వు ఆడిన ఆటలు, చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. సూపర్, బాగా పాడారు. అంటే జనరల్గా ఇప్పుడు పుట్టినవాడు ఖచ్చితంగా గిట్టాల్సిందే, చచ్చిపోవాల్సిందే ఏదో రోజు. అంటే ఇప్పుడు అది అందరూ చెప్పేదే కదా, మీరు చెప్పి అంటే దీన్ని జనాలను మార్చుకుందాం. నిజంగా పాట మారుస్తుందా జనాలని? మారుస్తుంది అన్న, ఖచ్చితంగా మారుస్తుంది. ఆ స్వభావం ఉంది పాటకు. అండ్ ఈ పాట విని కూడా చాలా మంది అంటే నేను చేసే ఆల్మోస్ట్ నా పాటలను కూడా చాలా డిఫరెంట్ జోనర్, మోటివేషనల్. సో పాట విని మారే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే అన్న నువ్వు ఇంత బాగా రాస్తావు, ఇంకా బ్రతకాలనిపిస్తుంది, చావాలనిపించదు, ఏదో మోటివేషన్ అనిపిస్తుంది, జీవితంలో ఏదో సాధించాలనిపిస్తుంది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను ప్రత్యక్షంగా చూసిన మారిన వాళ్ళు, మన పాటలు విని చచ్చిపోయే వాళ్ళు, బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివి విన్నా, నేను చూసిన. ఓకే, మళ్ళీ మీ పేరు గురించి వస్తే బాలు అసుర. అసుర అంటే రాక్షసుడు. మీ వేషానికి తగ్గట్టుగా మీ పేరు కూడా ఉంది. అసలు ఏంది అసుర మీరు పెట్టుకున్నారా? అసలు మీ పేరు ఏంది? ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్గా బాలరాజ్ పూర్తి పేరు, కానీ ఇంకా అసుర బాలుగా మారడానికి కారణం ఏంటంటే కొద్దిగా మొండి మనిషిని అండ్ డిఫరెంట్ గా ఏదన్నా చేయాలన్న ఆలోచన నాకు మొదటి నుంచి కూడా ఉంది.
సో ఎక్కువ మందితో స్నేహం చేయను, చాలా తక్కువ మందితో స్నేహం చేస్తూ ఉంటా, చాలా ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతా. అండ్ ఇంకా కాకపోతే ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తా. సో మొండి పట్టుదల అన్నట్టు, బాగా వాగ్వాదం చేయడం, ఎవరైనా ఒక మాట అంటే అది బ్లడ్ బాయ్లో వ్యతిరేక బాగా ఏమంటారు రెబల్ గా ఉంటా, రెబల్ ఉండడం ఇష్టం. ఇండిపెండెంట్ గా అట్లా విప్లవాత్మకంగా క్వశ్చన్ చేస్తుంటా బాగా, ఏ విషయం బాగా డిబేట్ చేస్తూ మాట్లాడడం అలవాటు అయిపోయింది. సో అందరు నువ్వు రాక్షసునివి రాను, మొరటోనివి రాను, బండారాయి గుండె ఇట్లా అంటుండే. సో అవునా ఈ పేరు బాగుందని ఆ టైంలో మళ్ళీ జైలవకుశలో మన ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అవ్వడం, అసుర అసుర రావణాసుర ఆ పాట రావడం, కొద్ది రోజులు అది కాలర్ ట్యూన్ ఉంటుండే అది. సో సేమ్ అట్లా జుట్టు గడ్డం పెంచుకొని ఏదో చేయాలన్న తాపత్రయంలో ఇక ఆ పాట అసుర అసుర రావణాసుర హిట్ కావడం, ఆ సినిమా హిట్ కావడం, నాకు అది నచ్చింది ఆ క్యారెక్టర్ రావణాసుర. అవును నేను ఇంతే నాకు ఈ పేరు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ఆ టైంలో పెట్టుకున్నాను. పేరుకే కానీ మనిషి చూస్తే పిరికి అని కూడా విన్నాను. మరి అంటే మనం క్యారెక్టర్ మొట్టమొదటిసారి మనం చేసినప్పుడు డైరెక్ట్ గా ఏదో సాధించాలని బొందలకి శ్మశానాలకి పోయినప్పుడు ఫస్ట్ అది ఉంటుండే, అది ఊర్లో ఉన్నప్పుడు. నేను బయటికి రాక ముందుకు వ్యక్తిగతంగా అప్పుడు పిరికొని, ఇప్పుడు కాదు. అంటే ఎప్పుడైతే నేను బయటకు వచ్చినో నా యాక్టింగ్ గురించి, నా పాటల గురించి, నువ్వు ఎక్కడ ఏడ బొర్రమంటే ఏ శ్మశానంలో ఏమంటారు సెట్టింగ్ లో కాదు, డైరెక్ట్ రియాలిటీగానే చేసేస్తాను నేను. ఇప్పటివరకు నా అన్ని పాటలు కూడా నిజమైన శ్మశానాలు, అప్పుడే బొందబెట్టినాయో అప్పుడే కాల్ చేసినాయో ఆ స్మెల్ వచ్చే దగ్గరనో డైరెక్ట్ గా చేసేస్తా. అంత ధైర్యం ఉంది, అంత అలవాటు పడిపోయినా. అప్పుడు పిరికొని, ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను, చాలా ధైర్యం. ఇప్పుడు కల్లారా చూస్తూ ఉంటా, వాళ్ళు కాల్చేంత వరకు చూస్తుంటా. ఇప్పుడు కాటి కాపరి క్యారెక్టర్ కూడా పుట్టింది నా ద్వారానే. అంత ముందుకు కరోనా బిఫోర్ ఇలాంటి పాత్రలు లేవు, దాన్ని సృష్టించింది నేనే. తర్వాత చాలా మంది చేశారు కానీ ఆ క్రెడిట్ అయితే నాకు బాగా వచ్చింది అనమాట. ఓకే, క్రెడిట్ వచ్చిన పాట అయితే ఓ బొందలగడ్డ అనేసి పాట. అసలు ఫస్ట్ ఏ పాటతో మీరు స్టార్ట్ చేశారు కెరియర్? అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎందుకు రావాలనుకున్నారు ఈ ఫీల్డ్లోకి? అది మొదటి పాడైతే మన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అన్న పాడిన సాంగ్ ప్రాణం ఉన్నంత వరకు దమ్మున హిందువులం, 2017 బిగ్ బాస్ ఆ టైంలో. అన్న వెళ్ళే టైంలో స్టూడియోలో ఉండే అవకాశం గురించి తిరుగుతాను అదే టైంలో. అంత ముందుకే తిరిగిన, కాకపోతే అన్న నన్ను గుర్తించి, వేరే స్టూడియో వాళ్ళు గుర్తించి నాకు ఒక కంటెంట్ ఉంది. అప్పుడు స్టూడియోలో ఇలాగనే పాడుతున్నా సరదాగా, పాడుతుంటే నీ గొంతు బాగుంది అని అంటే నేను సింగర్ కావాలనుకుంటున్నాను. అన్నప్పుడు నీకు ఒక కంటెంట్ ఇస్తా, రాహుల్ సిప్లిగంజ్ పెద్ద సింగర్ అప్పటికి, మంగమ్మ సాంగ్స్ కానీ చాలా అన్ని సాంగ్స్ ట్రెండింగ్ కాబట్టి ఆయనతో పాడిపిస్తే నీకు మంచి గౌరవం వస్తుంది అన్నప్పుడు సరే నేను చేస్తాను. ఏ టాపిక్ అయినా అంటే అప్పుడు అయోధ్య టాపిక్ ఇచ్చారు నాకు వాళ్ళు. అప్పుడు పాడండి పాట. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడుతాము మేమంతా రామ మందిరం, నింగిలోన చుక్కలు మెరువాల, జై జై బజరంగని గొంతెత్తి చాటాల, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల, జై శ్రీరామ హనుమాన, శత్రు సంహార గగన విహారీ, శత్రు సంహార గగన విహారీ, మాకు ధైర్యం నువ్వే కావాలి, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. అంటే ఇది ఎట్లా, నాకు ఎలా అనిపిస్తుంది అంటే బనాయేంగే మందిర పాట సోర్స్ అదేనా? మరి ఎలా తీసుకున్నారు? ఆ సోర్స్ ఏం కాదు, నేను ఫ్రెష్ గానే అంటే అప్పటికి ఆ పాటలు ఉన్నాయి కానీ నేను డిఫరెంట్, అంటే ఇంత పర్టికులర్ గా జనానికి తొందరగా అర్థమయ్యే రోజు పాడుకునే సాహిత్యంలో వాడుక భాషలో రాసిందంటే నేను ఈ పాట. ట్రెండింగ్ పాట కానీ నేనని తెలియదు. ఇప్పుడు అందరూ జనాలు తెలుసుకుంటారో ఈ పాట రాసింది నువ్వు. అయితే ఇక్కడ మీరు రైటర్ కూడా కనుక అడుగుతున్న ఈ క్వశ్చన్, జనరల్గా ఒక సంఘటన ఏదైనా కాన్సెప్ట్ రావాలంటే ఏదో కదిలిస్తేనే మనిషికి ఒక పాట రావడం అనేది జరుగుతుంది జనరల్గా. అయితే మీరు రాయడమే బొందలగడ్డ అనే సాంగ్తో ఫేమస్ అయిపోయారు. సో అంటే దాంట్లో లిరిక్స్ కూడా డెప్త్ ఉంటాయి. అంటే కాళ్ళే నీకు శ్మశానమే చివరి ఆస్తి నీది, అక్కడ నీ ప్రయాణం అనేసి అన్నారు. అంటే అంతలాగా నిన్ను పాట రాయడానికి పురిగొల్పిన సందర్భం ఏంటి? చాలా గాయపడ్డ సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే దగ్గరాలు దూరం అయిపోవడం, లైక్ చనిపోవడం కానీ, స్నేహితుల మధ్యలే కానీ, బంధువుల మధ్యలే కానీ ఎప్పుడు విషాదంతో గడుపుతుండేవాడిని. మా ఫాదర్ కూడా లేకపోవడం, సమాజంలో నుంచి చులకనైపోవడం కానీ, కొందరు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడు, మనుషుల మధ్య రాక్షసుల బతికుండగానే పట్టి పీడించే బంధువులు, వాళ్ళందరి మధ్య విసిగి వేసరిపోయిన అనమాట. నాకు కొద్ది ఏంటంటే నా తిరుగుబాటు మనస్తత్వం కాబట్టి నేను మా ఫ్యామిలీలో ఇమడలేకపోయినా, క్వశ్చన్ చేసుడు ఇదంతా. సో అట్లా జీవన ప్రయాణంలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం కూడా ఉండడం, ఊర్లు తిరుగుతూ ఉండడం, ఎక్కడ చనిపోయిన బతికిన ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడు నేను వెళ్ళి పాటలు పాడేది, ఇవన్నీ చూస్తూ ఉండేది. సో అవి బాగా తొందరగా కనెక్ట్ అయింది నాకు, అది ఎందుకు తెలియకుండా. అందరు వాళ్ళు ఏడ్చే దుఃఖం, ఆ బాధ, వ్యధ, డబ్బున్నోడు చచ్చిన వాడికి, డబ్బు లేనోడు చచ్చిన వాడికి, గుడిసెలు ఉన్నోడైనా ఏడున్నోడైనా
రావాల్సిందే, అందరు ఈడికి రావాల్సిందే. ఈ చిన్న గ్యాప్ లో ఎందుకు ఇంత తన్నుకోండు సచ్చుకోండు, భూమి కోసం ఆస్తి కోసం తల్లిదండ్రులను కానీ బంధువులు కానీ అక్క చెల్లెలు ఇవన్నీ ఈ సంఘటనలు కొట్టి చంపుకునే సంఘటనలు, దూరం మనుషులు మాటలతోని మనుషులు దూరం అయ్యే సందర్భాలు ఇవన్నీ చూసిన కాబట్టి ఎవడైనా ఈడికే కదా వచ్చేది అన్న సంఘటనలు బాగా అవి నాకు ఎందుకో మరి తొందరగా నా మనసుకి ఇట్లా వెంటనే రాసేస్తా పాట. అట్లా అయిపోయింది. అదే కవి హృదయం స్పందిస్తుంది, వెంటనే స్పందిస్తుంది. ఇప్పుడు ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించే అవుతుంది. ఇప్పుడు నేను అలాంటి సందర్భంలోనే ఏడున్నడురా మనిషి ఏమైతున్నడురా, ఏడున్నడురా మనిషి ఏమైతున్నడురా, అక్క చెల్లె అన్నదమ్ముల బంధాలేమైనాయి, ఆస్తుల కొరకు కొట్టుక సచ్చే రోజులే వస్తున్నాయి, బతికినప్పుడు బాధలు పెట్టి సచ్చినప్పుడు ఏడుసుకుంటా, ఆస్తి కొరకు వాగ్వాదాలే చేసుకుంటారే, ఏడున్నడురా మనిషి ఏమైతున్నడురా. సో ఈ టైపు ఆస్తి కొరకు కొట్లాడుకుంటూ తన్నుకుంటూ బంధుత్వాలను దూరం చేసుకునే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అంటే అందరు ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితంలో ఇది జరుగుతూ ఉంటాయి. కళ్ళారా చూసినప్పుడు ఆ టాపిక్ వెంటనే తీసుకుని వెంటనే రాశారు. అయితే అసుర గారు, ఇది మనకు వాట్సాప్ ఓపెన్ చేస్తే మనం పొద్దున్న లేగానే నీతి సూత్రాలు పెడతారు అందులో, బంధాలే శాశ్వతము డబ్బు కాదు అది అనేసి. వాళ్ళు పాటిస్తారో కానీ అవైతే పెడతా ఉంటారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అంటే ఏదైనా వాళ్ళకి అనిపించినప్పుడు అటువంటి పెడుతుంటారు. నీకు అలా అనిపించే ఈ పాట రాసావా ఇప్పుడు దొంగ నా కొడుకులు అనేసి? సో అది ఎలా పాట పాడి అది ఎలా జరిగింది? ఇప్పుడు దొంగ నా కొడుకులు పాట రాయిన ప్రతి ఒక్కరి జీవితంలో మోసపోయిన సందర్భాలు కానీ మోసం చేసిన వ్యక్తులు కానీ ఉంటారు. సో నేను ఎప్పుడైనా కంటెంట్ కూడా తీసుకుంటా. సో నా జీవితంలో కూడా గాయపడ్డ సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేను కంబ్యాక్ ఇవ్వాలంటే దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది నా పాటలు లేక అవన్నీ లేక. సో నేను బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇది నా ఒక వ్యక్తి అంటే నా ప్రతి పాట నేను రాసుకుంటే నీ పాట మీ జీవితం విన్నట్టే ఉంటది. అరే నా లైఫ్ లో జరిగింది అన్నట్టు. కొత్తగా చేయాలి పాట అన్న సందర్భంలో నిజంగా ఈ కృష్ణానగర్కి వచ్చి ఎట్లా ఎవరిని కలవాలో తెలియక సినిమా అవకాశాల కోసం కానీ ఒక రైటర్గా ఆర్టిస్ట్గా పడే బాధలు కళ్ళారా చూసినప్పుడు నాకు అనిపించింది ఇంతమంది దొంగన కొడుకుల మధ్య మనిషి ఎంత నలిగిపోతున్నాడు ఈ కళారంగం కోసం. పిచ్చి ఒక పేరు స్క్రీన్ మీద పేరు చూసుకోవాలని ఆశతోని కన్న వాళ్ళని వదిలేసి ఇల్లు పిల్లలు అందరిని వదిలేసి వచ్చి ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని కడుపు నిండా తిండి తినక ఎవరి కింద ఒక బానిసలాగా బాత్రూమ్లు కడుతూ హోటల్లో పనిచేస్తూ వాళ్ళకు మందు కలుపుతూ ప్లేట్లు తీలుతూ వాళ్ళు కట్టుకున్న బట్టలు ఇడిచేసిన బట్టలు తీసేస్తూ బాత్రూమ్ కడుగుతూ ఘోరమైన జీవితం నేను కళ్ళారా చూసిన. అండ్ వాళ్ళు మాట్లాడుకుంటూ కూడా నేను విన్నా. సో అది నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎస్పెషల్గా కృష్ణానగర్లో ఉన్న అంటే ఎంతో ఈ సినిమా రంగాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి బాధలు చూసినప్పుడు కన్నీళ్ళు తిరిగేది. సో నేను అనుకున్న వాళ్ళకంటే నేనేం గొప్పను కదా, అంటే నేను మోసపోయిన వ్యక్తినే కానీ అట్లా అంటే కేవలం ఈ రంగమే కాదు రాజకీయంలో మోసపోయిన వాళ్ళు ఉంటారు, ప్రతి సందర్భంలో మోసపోయి. సో వాళ్ళందరి కోసం కనువిప్పు కలవడం కోసం రాసిన పాట అన్నమాట. అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనిషి అనేది. అంత ఎడ్డెడ్డిగా హైదరాబాద్కి వచ్చి వీళ్ళు వాళ్ళం ఎక్కడికైనా సరే ఏనైనా సరే ఎడ్డిగా బతుకుతూ మోసపోవద్దు అనే విషయంలో దొంగనా కొడుకులు ఉన్నారు జాగ్రత్త ఈ లోకంలో అని చెప్పేసి అది రాసిన. అది ఇప్పుడు ట్రెండింగ్ పాట అన్నమాట. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు, లోకంలా మనసులోటి పెట్టుకొని మీది కొట్టి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేనిపోనివి ఎప్పి బట్టగాలు చేసేటి లేకి నా కొడుకులుండ్రు, లోకంలా అబ్బబ్బ నువ్వెంత గొప్పోని వంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోని వంటారు, అరసగనులోన మాట మార్చేస్తారు మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు, లోకంలా. బాగా పాడుతున్నాను, చాలా బాగా అనిపిస్తుంది. సో అంత అంటే నేను ఈ టైప్ ఆఫ్ పాట చేయడం ఫస్ట్ టైం. నా ప్రతి పాటలోనూ చాలా సున్నితమైన పదాలు ఉంటాయి అన్నమాట. కానీ ఈ పాట లేదు నన్ను అభిమానించే వాళ్ళకి అసరైజ్ బ్యాక్ అనే పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా డిఫరెంట్ గా అందులో కూడా ఇట్లా చేస్తూ నేను చూసాను. అంటే ఇప్పుడు యాక్టింగ్ ఇంట్రెస్టా రైటరా మీలో సింగర్ అసలు ఏంటి? రైటరు సింగర్ యాక్టర్ గా మారిపోయినా అంటే ఏదన్నా ఒక అవకాశం. ఇప్పుడు నన్ను గెటప్ లో చూస్తే నేను విచిత్రంగా వేస్తూ ఉంటా జుడ్డు ఇట్లా పెంచుకొని. సో నటన వైపు ఏదన్నా ఒక అవకాశం మల్టీ టాలెంటెడ్ గా ఉంటే ఏదో ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది కదా మనకు రంగంలో సినిమా రంగంలో అన్న ఆశతో ఇంకా అన్ని అలవాటు చేసుకున్నా.
బ్లడ్ లో ఉంది యాక్టింగ్. రైటింగ్ అన్ని చేసేస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఇండస్ట్రీలో మీకు అంటూ ఒక గుర్తింపు వస్తుంది, ఎందుకంటే నేను యాక్టింగ్ కూడా చూశాను దాంట్లో. అవునవును. అంటే చాలా మందికి నేనని తెలుసుకోవడానికి ఇంత టైం. ఇప్పుడు నేను కూడా కొద్దిగా ఎవరిని కలవాలి, ఎటు పోవాలి, ఎవరిని అడిగితే బాగుంటుంది, ఇట్లా చాలా నష్టపోయి మోసపోయి గాయపడ్డ క్షణాలు ఉన్నాయి. కాబట్టి నా మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన ఎదిగితే మాకు చెయ్యిస్తాడు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నా చుట్టూ. సో నేను ఎదగాలన్న విషయంతోనే ఇంకా గతాన్ని అంతా మర్చిపోయి ఇదంతా పెంట పక్కకు పెట్టేసి ఇక డైరెక్ట్ నేను మీడియా ముందుకు వచ్చి నేను అసలు నేను ఆ పాట రాసిన, ఈ పాట నేను రాసిన, యాక్టింగ్ రైటింగ్ ఏదో ఒక అవకాశం ఇవ్వండి అని. నా దగ్గర టాలెంట్ దమ్ముంది కాబట్టి అంత ధైర్యంగా ఒక్క అవకాశం ఖడ్గం సినిమాలో హీరోయిన్ అడిగినట్టు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు సినిమాల్లో తీసుకొస్తాను. ఇప్పుడు నిజంగా టాలెంట్ ఉంటే తొక్కేస్తారు అనేది నేను నమ్మను పర్సనల్ గా. టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు తొక్కుతాడు? లేదన్న తొక్కుతారు అన్న. అది అనుభవించిన వాళ్ళ గాయాలు వెళ్తాయి, తొక్కేస్తారు, బరాబర్ తెక్తారు. నా పేరు నన్ను నాశనం కనబడకుండా చేయాలని కొంతమంది ప్రయత్నాలు కూడా చేసారు. అంటే ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, ఇప్పుడు యూట్యూబ్ లో ఇప్పుడు మనకంటూ టాలెంట్ ఉంటే యూట్యూబ్ లో చూపించుకోవచ్చు కదా మనకి. వేరే వాళ్ళ ఒకప్పుడు అంటే ప్రొడ్యూసర్లు కావాలి దానికి ఉండేది, ఇప్పుడు అట్లా ఏం లేదు కదా. తొక్కడం అనేది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాను నేనే అనేది. ఇప్పుడు సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ ఇప్పుడు వచ్చి అందరు యాక్టివ్ అయిపోరు. నేను కూడా ఇప్పుడు తెలివి వచ్చింది నాకు. ఇది 2014, 17 ఆ టైంలో ఉంటే నేను ఒక ఇండస్ట్రీలో ఒక మంచి వ్యక్తిగా ఎదిగేవని. కానీ నాకు తెలివి లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరు మసిపూసి మారేడుకాయ చేసే వ్యక్తులు ఉన్నారు అన్న. ఈజీగా మాయం చేసేస్తారు, అంటే ఆశలు పెట్టిస్తారు అన్నమాట. బాగా ఆశలు పెట్టించేసి వాళ్ళని పిచ్చని చేసి పంపించేస్తారు. ఉంటారు అన్న, ఖచ్చితంగా లేరు అని. అయితే ఇలాంటి వ్యక్తులు ఎలా దాన్ని నెగ్గుకొని రావాలంటే డబ్బు ఉండాలన్న. డబ్బు ఉంటే ఎవ్రీథింగ్ ప్రతిదీ పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఈజీ అవుతుంది. అంటే నాకంటే గొప్ప సాహిత్యం రాసే వాళ్ళు ఉన్నారు, డైలాగులు చెప్పే వాళ్ళు ఉన్నారు, యాక్టింగ్ కి జీవం పోసే వాళ్ళు ఉన్నారు. కానీ నేను కొద్దిగా మొండి మనుషులు, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి డ్రాప్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను అట్లా మొండి వ్యక్తిని. ఊపిరి పోయేంత వరకనే నన్ను ఎదుర్కొన్నా, చాలా ఎదుర్కొన్నా. బాగా చాలా మాటలతోని తిడతారన్నా, గట్టిగా తిడతారు. ఇక్కడ ఒక అంటే అట్లా అంటున్నాను కాదు, ఒక అమ్మాయి తొందరగా సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది, కానీ అబ్బాయిని చాలా లుచ్చల అప్పుడు దాని లెక్క చూస్తారు, అడ్డగోలుగా మాట్లాడతారు, సర్వసాగిరి చేయించుకుంటారు. బట్ గుర్తింపు రాదు, గుర్తింపు అంత ఈజీగా రాదు. అమ్మాయి అవకాశం అంటే ఇప్పుడు జనరల్ ఇప్పుడు లైక్ కమిట్మెంట్లే కానీ ఏదో ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రెండు చేతులు కలిస్తేనే సపోర్ట్లు వస్తాయి అన్న. ఒక్కరు చేసిరే తప్పు అని అంటే నేను దాన్ని చేయలేను. ఇప్పుడు తను ఇప్పుడు మైనర్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన అంటే ఇప్పుడు నేను మాట్లాడినా నాకు తెలియదు, కానీ సరే స్పందిస్తున్నా. మీరు అన్నారు అడిగిరు కాబట్టి. తను ఇన్ని సంవత్సరాలు ఏం చేసింది, తను ఎదగడానికి మాస్టర్ అవసరపడ్డాడు, తను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి జానీ మాస్టర్ కావాల్సి వచ్చింది. అండ్ అదేవిధంగా ఒక హీరోయిన్ గా చేయడానికి, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా చేయడానికి, విదేశాల్లో పోవడానికి, ఆస్తులు ప్రతిదానికి మరి అప్పుడే ప్రతిఘటించాల్సి వచ్చింది కదా. నువ్వేం చేస్తున్నావు, నీతో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి ఏమని చేసిందంటే ఫుల్ సపోర్ట్ అందరు పోతున్నాం కదా, కరెక్ట్ సపోర్ట్ చేద్దాం. కానీ ఇంతవరకు నువ్వు ఎవరు చేసారు, ఇప్పుడే సడన్ గా చేయడానికి నీ వెనక ఎవరు ఉన్నారు ఏంటి? సరే తప్పు చేస్తే శిక్ష పడుతుంది, డెఫినెట్ గా పడుతుంది అనుకుందాం. కానీ మాస్టర్ ఒక్కడే తప్పు చేసిండా, నువ్వు తప్పు చేయలేదా? నీ ప్రమేయం లేకుండా తప్పు జరిగింది. అంత ఎడ్డి కాలంలో అయితే ఏం బతుకుతలేం కదా, సోషల్ మీడియా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఆగాల్సిన, చంపేస్తాము కొట్టేస్తాము అని అన్నారు కదా. నేను ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వీడియోలు అవన్నీ చూస్తే కదా, నేను నమ్మతలే అంత అమ్మాయి గురాలని నేనైతే నమ్మట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇక్కడ తొక్కేస్తారు అంటే, ఇప్పుడు జానీ మాస్టర్కి అప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ కనుక ఆయనకి మంచి పనుకోబడి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు కదా. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇది చేసుకొని ఈ అమ్మాయికి అవకాశాలు రాకుండా చేయొచ్చు అనేసి భయపడి ఉండొచ్చు కదా. అట్లేం ఉండదు అన్న, అట్లేం ఉండదు. మీరు చాలా హుషారు ఉన్నాను, మీరు చూడండి చాలా హుషారు. ఇప్పుడు అట్లా నలిగిపోయే అమ్మాయిలు మన తెలుగు మన వాళ్ళు అయితే తొందరగా బయటకు వచ్చేస్తారు. అవమానాన్ని అసలు సహించలేరు, అక్కడ ఉండలేరు. నువ్వు ఎందుకు ఇప్పటి వరకు ఉన్నావంటే సంథింగ్ నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అంటే ఆయన లైక్ పెళ్లి చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంక సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది. లేకుండానైతే ఏమి ఉండదు. అసలు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో జరిగే ఉండొచ్చు, అందరి జీవితంలో కూడా జరుగుతాయి. కానీ ఏదో నడవకుండా మాత్రం ఇంత దూరం అయితే నువ్వు ప్రయాణం చేయవు కదా. ఆ ప్రయాణంలో నీ తప్పు కూడా ఉండే ఉంటుంది కదా, ఒక్కరిదైతే లేదు కదా. మాస్టర్ తప్పుతో పాటు ఒక తప్పు చేసిండు అంటే మీ తప్పు కూడా ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతున్నాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, అందరి అభిప్రాయం. ఓకే, అయితే ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ గా సాంగ్స్ రాస్తున్నారు మీరు. ఇప్పుడు మొన్న బోనాలో కూడా ఒకటి పాట వేశారు, ఏమంటే రావు ఎల్లమ్మ రావు వారవారం నాడు మంగళవారం. ఆ సాంగ్ పాడి దాని గురించి డిస్కస్ చేస్తాం. వారవారం నాడు మంగళవారం నాడు తొలి పొద్దుగు ఎంగ పచ్చాని పందిట్లాలికు ముగ్గులేసి అరుగుల్ల కూసోని పెరువెట్టి విలువంగా నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో. అది
ఈ ఈ పాట మీరే రాసారా? నేనే రాసిన, చాలా పాటలు రాసిన, రైటర్ నేనని తెలియదు. ఈ పాట పైన మొన్న ఒకటి రీల్స్ కూడా చేశారు. అంటే ఒక వినాయకుడి మండపంలో పూజ చేయమంటే మంగళారతి పాడమంటే అమ్మాయిలు ఉండి రావు అయ్యగారు రావు రావు అని. జనరల్ రీల్స్ ఇట్లా అయిపోయేసరికి ఏది వైరల్ అవుతుందో ఏది అర్థం. ఇప్పుడు జీవితం అంతా ఇన్స్టాగ్రామ్ లో ఫోన్లలోనే నడుస్తుంది కదా, అది నడుస్తుంది. అది వాడినోడు మూర్ఖుడే, దాన్ని అతిగా వాడినోడు కూడా దరిద్రుడే. అలా వైరల్ అయిన సాంగ్ ఇంకోటి మీద ఉంది, మామిడి పండు సాంగ్ అని. అసలు అది ఎలా రాశారు, అది ఇలా పాడించారు? ఆ టైంలో తమ్ముడు అంటే మనోని గట్టిగా ఇన్స్టాగ్రామ్ గట్టిగా వేసుకుంటారు. పాపం మన వాయిస్ కూడా జర ఫీమేల్ వాయిస్ ఉండడం అని వేసుకుంటున్నారు. ఇన్స్టా బాగా ట్రెండింగ్ అవుతుంది. సో నేను అబ్బాయి పేరు శివ. ఆ టైంలో నేను పాటలు ఏం చేస్తలేను, కానీ ఛానల్ కూడా ఆగిపోయింది కదా, ఏదో ఎంటర్టైన్మెంట్ సంథింగ్ ఏదైనా చేద్దాం, ఊకే ఇట్లా బాధపడుతూ 4 గోడల మధ్యలో కూర్చోవడం ఎందుకని చెప్పేసి అది ట్రై చేసిన. ఆ మామిడి పండు తీయగుంటది, కాకరకాయ చేదుగుంటది, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, జుంతకు 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 లబ్బరి బొమ్మ బొమ్మాయి పిల్ల. అంటే మీరు అంత మంచి సాహిత్యం ఉన్న లిరిక్స్ రాసే మీరు ఈ మామిడికాయ చేదు పుల్లగుంటది, కాకరకాయ చేదు అని ఎందుకు రాదనిపించింది మీకు? ఆ అబ్బాయి యాక్చువల్గా నాకు మోటివేషనల్ సాంగ్ రాయన్న, నాకు ఇలాంటి ఇష్టం ఉండదు అన్నాడు వాడు. బట్ నీ గొంతు నువ్వు జనానికి ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తే నీకు అవకాశాలు వస్తే ఏదైనా ప్లాట్ఫామ్ మీద నీకు దొరకవచ్చు, నీకు కూడా అంత దూరం పోయే అవకాశం ఉంటుందని చెప్పిన. ఆ పాట కూడా అప్పుడప్పుడు రాసింది. ఇంకోటి ఏంటంటే ఏదైనా నాకు కూడా బోర్, ఊకే జీవితాలు ఇవన్నీ రాసి విసిగి వేసారిపోయినా, ఇంకా వేరే మోటివేషన్ ఏదైనా పాట రాసినా కానీ మళ్ళీ నేనే సఫర్ అవుతా. ఈ పాటలు అలా గాయపరుస్తుంటాయి మోటివేషన్ పాటలు. సో కొద్దిగా మన జీవితంలో కూడా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా అని రాసిన పాట, అది వర్కౌట్ అయింది. ఓకే, అంటే మళ్ళీ జీవితాల పైన రాసినట్టే కాదు, అంత జీవిత సత్యాలు చెప్పే మీరు ఎంతవరకు కరెక్ట్? మీరు అంటే మీరెంత, మీ మనసాక్షి ఎంతవరకు కరెక్ట్గా మీరు ఈ సొసైటీలో ఉంటున్నారు అనిపిస్తుంది? నేను కరెక్ట్ ఉన్నానని చెప్తున్నా. ఎందుకు కరెక్ట్ ఉన్నాను? నేను ఊరు నుండి హైదరాబాద్ వచ్చేంత వరకు కరెక్ట్గానే ఉన్నా. నాది అప్పటికి స్వచ్ఛమైన మనసు, నాకు దాంట్లో కల్మషము అట్లా ఏం లేదు. ఒకరి కింద ఇప్పుడు మనం పల్లెటూరు అట్లా ఊరిలో ఎట్లుంటామంటే ఒకరి కింద పని చేసినాం అనుకో, ఒకరి కింద వర్క్ చేసినాం అనుకో, వానికి నిజాయితీగా మనం గెలిపించాలని పనిచేస్తాం తప్ప వానికి ఏదో మంచి అవకాశం వస్తుందేమో, మనం మెచ్చుకుంటాడేమో, 10 మందికి తెలియస్తుందేమో అని వర్క్ చేస్తాడు తప్ప గుంజుకొని తినాలి ఇది మొత్తం నాకే కావాలన్న స్వార్థపరుడు రాడు. సో నేను ఆ మెంటాలిటీతో వచ్చిన. ఇప్పుడు అతి తెలివితో బతుకుతున్నా తప్ప అప్పుడు నాకు అంత మైండ్ లేదు. ఇప్పుడు నేను అనుకుంటా కరెక్టే, లోకం నిన్ను ఎవరైనా నిన్ను దొక్కితే నువ్వు అని పండబెట్టి దొక్కాలి. ఇప్పుడు లోకంలో నడుస్తున్న జనరేషన్ అట్లయితేనే ఈ పోటీ ప్రపంచంలో బతకగలం అన్న విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. నేను ఎడ్డిగున్నా కాబట్టే కదా నేను ఎన్ని రోజులు వెనుకబడి, నేను అవసరం చెప్పుకోవడానికి నాకు 10 సంవత్సరాలు టైం పట్టింది. అది రాసింది నేను, ఇది రాసింది నేను, దయచేసి నాకు సపోర్ట్ చేయండి, అవకాశాలు ఇవ్వండి. సో నేను తిరిగినప్పుడు నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే నేను ఏ స్థాయిలో ఉండేవాడిని కదా. అక్కడ నుంచి వచ్చేటప్పుడు నాది కల్మషం లేని హృదయం, నా దాంట్లో ఏం చెడు మనస్తత్వం లేదు, నిజాయితీగా చేసిన. నిజాయితీగా తొడుక్కోవడానికి సరిగ్గా బట్టలు లేవు, కాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి, తినడానికి సరిగ్గా తిండి లేదు, నావేమే డబ్బులు, నా డబ్బులే మళ్ళా రావడం పోవడం, ఛాయ్కి నా డబ్బులే పెట్టుకుని వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి, మార్చిన బట్టలు వేసుకునే సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నాకు స్వార్థం అంటూ తెలియదు, మోసం తెలియదు నాకు. లోకంలో జరిగేది చెప్పేది, మనుషులు మీరు జాగ్రత్తగా ఉండండి, అరే మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, చెప్పేది వినవేంద్రావో మూర్ఖుడా, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, మురిసిపోతూ ఉన్నవేమో పరుసుకున్న వెన్నెలలో పక్కనే ఉన్నాడు కాటేసి పోతాడు, పామే నయం తేలే నయం మనిషే ప్రమాదం, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, చెప్పేది నీకే వినవేంద్ర వెర్రి మూర్ఖుడా అని రాసుకున్నాను నేను. ఎందుకంత రాసుకున్నాను అంటే నాకు జ్ఞానోదయం అయినట్టుగా అభివృద్ధి డెవలప్ అయిపోతుంది. పాష్ అందరూ పైసా ఫేక్ తమాషా దేక్ అనే సమాజంలో బతుకుతున్నాం. నేను అట్లా బతకపోతే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు నేను ఏదో గమ్యాన్ని చేరుకోవాలి, అయ్యా బాంచే నీ కాళ్ళు మొక్కుతాను నేనే ఉంటానంటే నువ్వు నన్ను తొక్కుతూనే ఉంటావు, నేను చేరలేను. అంత ఎడ్డి సమాజం నుంచి అంత గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన, ఓ ముంచాలని రాలే, ఓ బాగుపరచాలని వచ్చిన, కానీ నన్ను ముంచి నన్ను దొక్కిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఇప్పుడు అంటే నేను నేర్చుకున్నా, అంటే మోసం చేయాలి నేను మొత్తం నేను ఎంతో మందికి అవకాశాలు ఇచ్చిన, నా ప్రతి లిరిక్ ఉంటే స్వార్థం లేని లిరికే ఉంటుంది తప్ప నేను నష్టపోయినా, బడ్జెట్లు పెట్టుకుని నష్టపోయినా. బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక్క పాట కూడా సక్సెస్ కాలే, ఒకటే ఒక పాట. వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా, వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా, నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో, నువ్వు వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ ఎంట రావురో, సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు, ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు, వెల్లురా నువ్వు వెల్లురా వెల్లురా మూర్ఖుడా వెల్లురా ఓ మనిషి వెల్లురా, గాడివిలుంది అందమైన ఇల్లురా.
ఎవరినో ముంచి ఎవరినో దొబ్బేసి ఎవరినో నాశనం చేసి ఓని తొక్కి నువ్వు సంపాదించిన సంపాదన ఏడుకొత్తరా దరిద్రుడా, బొందలకే వస్తుంది. నువ్వు తినవు పీకవు చెయ్యవు, నువ్వు ఏదైనా తప్పు చేసినా అది నీకంట పోయినా నీ పాపానికి ఏదో ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా కర్మ రిటర్న్స్ అంటారు కదా, ఖచ్చితంగా ఉంటుంది అన్న విషయాన్ని నేను నమ్ముతాను. ఈ సాంగ్ లో నాకు లిరిక్ బాగా నచ్చుతుంది, రంగుల బంగుల అనేసి, అంటే సమాధి సమాధి అనేసి. ఓకే, ఇంకేంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్, సినిమా అవకాశాలు ఎంతవరకు వస్తున్నాయి? అసలు సినిమాలోకి నువ్వు వెళ్ళాలంటే నిన్ను ఎలా ప్రూవ్ చేసుకుంటావు? ప్రజెంట్ అయితే ప్రతి కొందరిని కలుస్తున్నా, అంటే ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరితో ప్రయాణం చేస్తున్నా, జీవితం ఏంది అదొకటి ఇదొకటి నాకు అన్ని ఇప్పుడు ఒక అవగాహన ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. కాల్స్ వచ్చాయా మరి మూవీ? లేదు, బట్ సర్చింగ్ చేస్తూ ఉన్నా, వాళ్ళు వీళ్ళు అని అంటున్నారు. తప్పకుండా నీకు మంచి అవకాశాలు రావాలని. ఇంకేమైనా చెప్పదలుచుకున్నావు నీ సబ్స్క్రైబర్స్ కానీ? ఇంకా అదే అంటే నేను ఈ సమాజానికి ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఇది మంచి మంచి పాటలు రాసి ఇట్లా ఉన్నా కదా, అలాంటి వాడికి అవకాశం ఇస్తే పోయేది ఏం లేదు. ఒక అవకాశం ఇచ్చి చూడండి. సినిమా వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు. కొంతమంది సరే ఓపికతో పని చేయకపోవచ్చు, నాకు చాలా ఓపిక ఉంది కాబట్టి ఇన్నేళ్ళు నాకు తెలియక కదా నేను మోసపోయింది. ఇప్పుడు తెలిసింది ఏ కాన్సెప్ట్ ఇచ్చినా ఎలాంటిది ఇచ్చినా నేను వర్క్ చేసి మంచి పేరు సంపాదించుకోవాలి. పేరుతో పాటు డబ్బు కూడా. ఒకప్పుడు పేరు సంపాదించుకోవాలన్నందుకే నన్ను నాశనం చేసిపోయింది. ఇప్పుడు పెరగాలి మనిషి అంటే సర్వం అన్ని ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ ఇవేనా, ఇంకేమైనా లవ్ సాంగ్స్ ఏమైనా రాస్తారా? అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పోవాలంటే సినిమాలో అంటే లవ్ సాంగ్స్ కూడా ఉంటాయి కదా. అవునవును. ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్ లో ఇంకో పాట, దీన్ని లవ్ చెయ్యకురా అని ఒక పాట రాశాను. లవ్ ఎయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా, లవ్ ఎయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా. 10th లవ్వు తెరలైపాయే, ఇంటరు లవ్వు ఇజ్జతు వాయే, డిగ్రీ లవ్వు డిస్టర్బ్ చేసే, బీటెక్ లవ్వు బిస్కెటాయే. లవ్ ఎయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా, లవ్ ఎయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా. సూపర్. అంటే నువ్వు ఒక ఐడెంటిటీ కోసమే ఈ జీవిత సత్యాల సాంగ్స్ రాస్తున్నావు, కానీ ప్రతి లిరిక్స్ లో చెప్తుంది. సో తప్పకుండా దాన్ని మిస్ గాను అన్నట్టు, ఆ లాజిక్ మిస్ గాను. అంటే అది నా మనస్తత్వం, నేను ఏదైతే నేర్చుకున్నానో అంత దూరం నుంచి వచ్చి ఏదో మంచి చేసి చచ్చిపోవాలని ఆశ తప్ప ఏదో ముంచి కొట్టి సంపాదించాలని అట్లేం లేదు. తప్పకుండా అసుర గారు మీరు రాక్షసులు కాదు, చూడడానికి నేను మంచిగా నిజం చెప్పాలా, నేను చెప్పుకోవాలి. ఇప్పుడు మంచి అవకాశాలు రావాలి. తప్పకుండా మళ్ళీ సక్సెస్ అయినాక మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి. తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చిన్న ఆడిషన్ చేస్తా, బ్యాక్ టు బ్యాక్ నీకు వచ్చిన ఐటమ్స్ డైలాగ్స్ చెప్పడం చేస్తూ. ఏమిరా గబ్బుని ఆయలా అట్టా కూర్చొని చూస్తున్నావేంది, గుడ్లు బెల్లబెట్టి వదల బొమ్మాలి వదల విడిచిపెట్ట. बहुत दिन के बाद खा रहा हूँ. డెఫినెట్లీ నీకు మంచి అవకాశాలు రావాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అసురా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్టూడియో. థ్యాంక్ యూ.